N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. 22న ఓటర్ల తుది జాబితా జిల్లా పరిశీలకులు జె శ్యామలారావు సవరణ ప్రక్రియపై సమీక్ష విజయనగరం జనవరి 18. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా ప్రకటనను సిద్ధం కావాలని అధికారులను జిల్లా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పరిశీలకులు ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జె శ్యామలారావు ఆదేశించారు. ఆయన గురువారం జిల్లాలో పర్యటించారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై కలెక్టరేట్ సమావేశాల మందిరంలో సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో జరుగుతున్న సవరణ ప్రక్రియను కలెక్టర్ నాగలక్ష్మి ముందుగా వివరించారు. వివిధ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా పరిశీలకులు శ్యామలారావు మాట్లాడుతూ సవరణ ప్రక్రియపై నియోజకవర్గాల వారీగా ఆరా తీశారు. ప్రస్తుత పరిస్థితి, రాజకీయ పార్టీల నుంచి అందిన ఫిర్యాదులు, వాటిపై తీసుకున్న చర్యలను తెలుసుకున్నారు. వచ్చిన అన్ని ఫిర్యాదులను పరిశీలించి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఓటర్ల జాబితాల తుది ప్రచురణకు చేసిన ఏర్పాట్లను తెలుసుకున్నారు. 4 కంటే ఎక్కువ పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రదేశాలు, అక్కడి మౌలిక సదుపాయాలపై ప్రత్యేకంగా ఆరా తీశారు. 22న తుది జాబితాను ప్రచురించి అన్ని పోలింగ్ కేంద్రాల్లో జాబితాను ప్రచురించాలని ఆదేశించారు. జాబితాలను గుర్తింపు ఉన్న రాజకీయ పార్టీలకు ఇవ్వడంతో పాటుగా డిజిటల్ కాపీలను కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రతి బిఎల్ఓ వద్ద ఓటర్ల జాబితా ఉండాలని, పబ్లికేషన్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఇవ్వాలని శ్యామలారావు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, అసిస్టెంట్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, డిఆర్ఓ ఎస్డి అనిత, నియోజకవర్గాల ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, డిటీలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. పబ్లికేషన్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి కాబట్టి మండే రోజు డిఎల్ఓస్ అంతా కూడా సిద్ధంగా ఉండేటట్టు ఇవాళ మాట్లాడి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఫాలో అప్ చేసుకోండి. సబ్సిక్వెంట్లీ మనం ముందే మాట్లాడినట్టు ప్లస్ ఇప్పుడు సార్ చెప్పినట్టు ఏఎంఎఫ్ కానీ కంప్లైంట్స్ రిలేటెడ్ అదర్ ఇష్యూస్ ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో మనకి ఇబ్బంది లేకుండా క్లోజ్ చేసి అవతల పార్టీస్కి కూడా కమ్యూనికేట్ చేసేలాగా చూసుకోండి. పెట్టకుండా ఎక్కడి నుంచి కంప్లైంట్ వస్తే ప్రాబ్లం. సో ఈ ఎక్సర్సైజ్ అంతా కూడా ఆ రోజు పబ్లిష్ చేసి ఆ రోజు ఫిజికల్ కాపీ పెట్టడం. పొలిటికల్ పార్టీస్కి ఇచ్చేసాం కదా, అయిపోయిందని అనుకోవచ్చు. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. ఎన్టీఆర్ 28వ ఘనంగా వర్ధంతి వేడుకలు. ఎన్టీఆర్ 28వ వర్ధంతి కార్యక్రమాన్ని తెలుగునాడు గోల్డ్ వర్కర్స్ యూనియన్ నెల్లూరు జిల్లా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నేడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వాత్సల్య అనాథ శరణాలయం మరియు వృద్ధాశ్రమం నందు వృద్ధులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆశ్రమంలోని చిన్నారులు, వృద్ధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పి నారాయణ, తెలుగునాడు గోల్డ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు గుమ్మడిపూడి శ్రీనివాసాచారి, ప్రధాన కార్యదర్శి అనంతపురం గోవిందరాజులు, నాగూర్ ఆచారి, సంఘ సభ్యులు, తెలుగుదేశం పార్టీ అభిమానులు పాల్గొన్నారు. 73 నుంచి రమేష్ రెడ్డి మేమంతా కలిసి పనిచేసాము. అప్పటి నుంచి ఆయన మీద ఉన్న అభిమానంతో ఆయన వర్ధంతి 97 నుంచి కాపిటీలు 7 సార్లు చేశాను. అది నచ్చక అనాథ బిడ్డలకు పెట్టాలి, మా పెద్ద ఆయన పేద ప్రజలకి ఏదో చేయాలన్న తపన ఆయనకు ఉన్న ఇది నాకు మనసులో నచ్చి పేద పిల్లలకు పెట్టాలన్న సంకల్పంతో మురళీకృష్ణ హోటల్లో నుంచి క్యాటరింగ్ తీసుకొని వచ్చి బిడ్డలకి ఒక మంచి పండగ వాతావరణంతో ఉండాలన్న ఉద్దేశంతో నేను అన్నీ చేసి ఏర్పాటు చేస్తున్నాను. మా పెద్ద ఆయనకి నమస్కారం. జవహర్ ఎన్టీఆర్. నా పేరు అనంతపురం గోవిందరాజులు, తెలుగునాడు గోల్డ్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను. పార్టీ ఆవిర్భావం నుంచి, ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్నాము. మేము స్వతహాగా ఎన్టీఆర్ అభిమానులని సినిమాల టైం నుంచి, అది పార్టీ పెట్టిన తర్వాత కంటిన్యూ చేస్తున్నాము. ఈ వాత్సల్య అనాథ శరణాలయంలో గత 20 సంవత్సరాలకు పైగా ప్రతి వర్ధంతికి జనవరి 18 ఇక్కడ అన్నదానం చేస్తున్నాము. మాకు ఇన్ని సంవత్సరాలు కంటిన్యూగా చేస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. దీనికి సహకరించిన మా మిత్ర బృందానికి ప్రతి ఒక్కరిని పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే ఈ
దుష్ట ప్రభుత్వాన్ని పడగొట్టి రామారావు ఆశీస్సులతో మళ్ళీ మా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇలాంటి సంక్షేమ పథకాలని ఇంకా ఎక్కువ జరిపించి మంచి పేరు తెచ్చుకోవాలని, దానికి సదా ఆ ఎన్టీఆర్ గారి ఆశీస్సులు మాకు, మా కార్యకర్తలకి, మా మిత్ర బృందానికి, మా పార్టీకి, నాయకులకి అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. ప్రకృతి హరిత దీక్ష భావితరాలకు రక్ష అంటూ ప్రతి పాఠశాలలో హెర్బల్ గార్డెన్ ఏర్పాటు చేయాలని మొక్కల రాజశేఖర్ కోరుతూ ఏటీఈసీ జిల్లా అధ్యక్షులు ఇంగ్లీష్ బాలు నాయక్ మొక్కలను అందించారు. కొట్టూరు నుర్వి రాజశేఖరు, ప్రకృతి హరిత దీక్ష మరియు గ్రీన్ మోటార్ వెహికల్ గార్డెన్ వ్యవస్థాపకుని. నేషనల్ ఆర్మీ డే అండి. ఈ రోజున మన భద్రాద్రి జిల్లాలో ఏహెచ్ గంగారం స్కూల్లో ఇంగ్లీష్ టీచర్గా విధులు నిర్వహిస్తున్నటువంటి మా యొక్క మిత్రులు ఇంగ్లీష్ మీడియా బాలు గారు, వారికి నేను ప్రతి పాఠశాలలో కూడా ఒక హెర్బల్ గార్డెన్ పెట్టాలనే ఒక కార్యక్రమాన్ని నేను చేపట్టానండి. ఇప్పటికీ మన భద్రాద్రి జిల్లాలో చిల్డ్రన్ వ్యాప్తంగా 10 హెర్బల్ గార్డెన్స్ తయారు చేశాను. విద్యార్థులకు తెలియజేయటకు ఈ యొక్క గార్డెన్ తయారు చేయాలని వీరిని కోరుతున్నాండి. ఇది సదాఫా అండి, సదాఫా అది, ఇది నిమ్మగడ్డి, ఇంకా ఇవన్నీ మొక్కలు ఉన్నాయండి. ఓకే సార్, ఇవన్నీ థ్యాంక్ యూ. మీ యొక్క స్ఫూర్తిని మేము తప్పకుండా ఆచరించి మిమ్మల్ని స్ఫూర్తిదాయకులుగా మొక్కలు రాజశేఖర్ పేరుని ఇంకా అందరిలో తీసుకెళ్తామని కోరుతున్నాను. నమస్తే, థ్యాంక్ యూ. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్ ములుగు. పంచాయతీ పాలక మండలి ఆధ్వర్యంలో గురువారం రోజు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్కకు ఘన సన్మానం. ములుగు జిల్లా ములుగు గ్రామ పంచాయతీ పాలక మండలి ఆధ్వర్యంలో గురువారం రోజు ములుగు గ్రామ పంచాయతీ కార్యాలయంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్కకు పాలకవర్గం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు పి శ్రీజ హాజరయ్యారు. సన్మాన కార్యక్రమానికి హాజరైన మంత్రి దనసరి సీతక్క జిల్లా కలెక్టర్కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గ్రామ పంచాయతీ పాలకవర్గం స్థానిక సర్పంచ్ నిర్మల హరినాథం ఆధ్వర్యంలో మంత్రి సీతక్కను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ములుగు ప్రాంతంలో ప్రతి కుటుంబంతో నాకు ప్రత్యేక అనుబంధం ఉందని అన్నారు. ములుగు ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పదంలో తీసుకెళ్లే లక్ష్యంతో పనిచేయడం జరుగుతుందని తెలియజేశారు. ప్రతి గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని అందరూ సహకరించాలని కోరారు. ములుగు జిల్లా కేంద్రంలో మోడల్ మార్కెట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, శిథిలావస్థలో ఉన్న బస్టాండ్ను అద్భుత రీతిలో తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ మారుమూల ప్రాంతం నుంచి అంచెలంచెలుగా ఎదిగిన నేతగా మంత్రి సీతక్క ఎంతో మంది మహిళలకు ఆదర్శంగా ఉన్నారని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో సైతం నేను ఉన్నానని, ఎంతో మందికి అండగా ఉన్నానని, స్థానిక ఎమ్మెల్యే మంత్రిగా ఉండటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్, స్థానిక సంస్థలు పి శ్రీజ, సిఇఓ ప్రసూనారాణి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, డిఎల్పిఓ స్వరూపరాణి, స్థానిక సర్పంచ్ బండారి నిర్మల, ఉప సర్పంచ్ వంగా సుమలత, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. గ్రామ సర్పంచ్ బండారి నిర్మల హరినాథం గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్స్కు, డిపిఓ గారికి, ముఖ్యంగా వారి ఆధ్వర్యంలో ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారిని మరియు అడిషనల్ కలెక్టర్ గారు, సిఇఓ గారు, డిపిఓ గారు, ఇంకా డిఎల్పిఓ గారు, ఇతర అధికారులు అందరినీ కూడా ఆహ్వానించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పత్రికా మీడియా సోదరులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ సిబ్బంది, ఇరిగేషన్ అధికారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఇంకా మరి పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను మొదటి నుంచి కూడా ఒకటే చెప్తా ఉన్నా, రాజకీయాలంటే సేవ. ఈ సేవా భావంతోనే ఈ యొక్క వెనుకబడినటువంటి ప్రాంతానికి ఇంకా మరిన్ని నిధులు తీసుకొచ్చుకొని మరి మిగతా ప్రాంతాలకు తీసుకోని విధంగా అభివృద్ధి పదంలోకి నడిపించడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నాము. చాలామంది అనుకున్నారు
ఏదో రాజకీయాలంటే రాజకీయాల కోసమో, రాజకీయ కక్షల కోసమో, లేకుంటే వేరే వేరే రకమైనటువంటి ప్రయోజనాల కోసం అని. కానీ నేను మొదటి నుంచి ఇదే ములుగులో ఇందాక రహీం గారు చదివినట్టుగా మరి ములుగు గర్ల్స్ హాస్టల్లోనే ఉన్న, గర్ల్స్ స్కూల్లోనే చదివిన. ములుగుతో చిన్నప్పటి నుంచి కూడా నాకు అనుబంధం ఉంది, ఈ టౌన్ తోటి, ఈ ఊరితోటి. కాబట్టి మరి గడప గడపకు కూడా నేను తెలిసినటువంటి వ్యక్తిగా ఈ జిల్లా కావచ్చు, ఈ నియోజకవర్గం కావచ్చు, మన ములుగు మండలం కావచ్చు, ములుగు గ్రామం కావచ్చు, ప్రతి ఒక్క కుటుంబంతో పరిచయం ఉంది. అదే రకంగా వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్ గారి కుటుంబంతో కానీ, ఉప సర్పంచ్ గారి కుటుంబంతో కానీ, వార్డు మెంబర్ల కుటుంబంతో కానీ, ఇక్కడ పనిచేస్తున్నటువంటి గ్రామ సిబ్బంది వారందరూ కూడా మరి ఏదో ఎమ్మెల్యే అంటే ఎమ్మెల్యే అని కాకుండా ఇన్నాళ్ళు కూడా అక్క అక్క అనుకుంటూనే ఆదరించారు. నేను కూడా వాళ్ళను సిబ్బంది అంటే ఏదో చిన్న చూపు ఎప్పుడు చూడలేదు. కరోనా కాలంలో కానీ, ఇప్పుడు కానీ, ఎప్పుడు కానీ మీ కష్టాల్లో ఉన్నప్పుడు మేము అండదండగానే ఉంటామని కూడా తెలియజేస్తా ఉన్నాను. వాస్తవానికి అంటే రాజకీయాలు మాట్లాడే వేదిక కాదు, కానీ సర్పంచుల పరిస్థితి గత 5 సంవత్సరాలుగా చాలా ఇబ్బంది పడ్డారు. అయినప్పటికీ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ఈ గ్రామానికి నిధులు రావడానికి కృషి చేసినందుకు సర్పంచ్ గారిని, వారి యొక్క సిబ్బంది, వారి యొక్క మరి మిగతా సోదరులందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను, ప్రజాప్రతినిధులందరినీ కూడా. ఇంకా మనము జిల్లా సాధించడంతో పాటు మున్సిపాలిటీ కూడా వచ్చినాక మరి గల్లీ గల్లీలలో డ్రైనేజీలు కానీ, ఇంకా సీసీ రోడ్లు కానీ, అదేవిధంగా టౌన్కు రావాల్సినటువంటి ఇంకా గుర్తింపుగా ఏమేమైతే అవసరం ఉంటాయో తప్పకుండా వారి యొక్క సూచనలు, సలహాలు, సహకారాలు కూడా తీసుకొని ఒక పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గానే కాకుండా ఈ ఊరి ఆడబిడ్డగా, ఈ ప్రాంత బిడ్డగా ములుగు వెలుగాలి అనే రకంగా తపనతోటి పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. వాస్తవానికి 5 ఏళ్ల నుంచి సరిగ్గా బిల్లులు రాక దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా 1200 కోట్ల రూపాయల బిల్లులు సర్పంచులకు వచ్చేటి అన్ని కూడా పక్కదారి పట్టించినటువంటి పరిస్థితి గతంలో. ఈరోజు వాళ్ళకు బిల్లులు రాక అప్పులు తీసుకొచ్చి మరి ఇబ్బంది పడుతుంటే మేము గతంలో అసెంబ్లీలో మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏమి ఇచ్చేది లేదు, అన్ని ఇచ్చిర్రు అని చెప్పి, కానీ రికార్డ్స్ తీస్తే చాలా బిల్లులు పెండింగ్లో ఉండి నిజంగా సర్పంచులు ఆ రోజు ఎన్నిసార్లు మా దృష్టికి తీసుకొస్తే మేము అసెంబ్లీలో మాట్లాడితే మా నోరు మూయించిర్రు ఆ రోజు. కానీ వాస్తవాన్ని వాస్తవంగా ఒప్పుకొని ఉంటే ఈ పెండింగ్ బిల్లులన్నీ కూడా ఇంకా కిందికి వచ్చి ఉంటే ఇంకా గ్రామాలలో వాస్తవానికి అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా బ్రహ్మాండంగా జరిగేది. తప్పకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులు కూడా ఎంతో ఆవేదనతో, ఆశతో చూస్తూ ఉన్నారు. వాళ్ళ టైం కూడా ఇంకా ఈ మంత్ ఎండింగ్లో అయిపోవడం జరుగుతుంది. దానికి ఎట్లా ఏంది అని ముఖ్యమంత్రి గారు మేమందరం క్యాబినెట్ కూర్చొని నెక్స్ట్ ఏ రకంగా చేయాలన్నటువంటి దాంతో కూడా ముందుకెళ్ళడం జరుగుతుందని తెలియజేస్తూ ఈ గ్రామాలకు సంబంధించి ఖచ్చితంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాము, కట్టుబడి పనిచేస్తాం, అంకిత భావంతో పనిచేస్తాం. రేపు రాబోయే జాతరకు కూడా ప్రజలు, ప్రజాప్రతినిధులు, పత్రికా మీడియాలు, పెద్దలు, ఉద్యోగులు, అధికారులు అందరి యొక్క సూచనలు తీసుకుంటూ సక్రమంగా నిర్వహించేందుకు ముందుకెళ్దామని, దానికి మొదటి నుంచి ములుగు నుంచి జనాలు మరి ముందుకెళ్తూ ఉంటారు కాబట్టి వచ్చిపోయేటువంటి భక్తులకు కూడా మరి ఎవరైనా దాతల్లాగా ఉన్నా కూడా రోడ్డు మీద కానీ, దారులలో కానీ, బస్సులలో కానీ వెళ్ళే పిల్లలకు ఫుడ్ ప్యాకెట్స్ కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ అందించడానికి కూడా ముందుకొచ్చే విధంగా దాతలను మేము కోరుతా ఉన్నాము. అదే కాకుండా ఇంకా ఇక్కడ మనకు కావలసినటువంటి కాలేజీలు కానీ, బస్ స్టాండ్ కానీ, అదేవిధంగా మోడల్ మార్కెట్ కలెక్టర్ గారు మేము అదే అనుకుంటా ఉన్నాం. ముఖ్యంగా శిథిలావస్థలో ఉన్నటువంటి బస్ స్టాండ్ను జాతర అనంతరం అద్భుతంగా ఏ రకంగా అక్కడ ఏం చేస్తే బాగుంటుందని చేస్తూ మరి మినీ బస్ స్టాండ్గా ఉంచి దాన్ని ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాగా మార్చడమా, లేకుంటే బస్ స్టేషన్ అట్లా ఒక అందరి యొక్క సలహాలు, సూచనలు తీసుకొని అది కూడా మారుస్తాం, మంచిగా చేస్తాం. మోడల్ మార్కెట్ కూడా మరి మార్కెట్లో ఇబ్బంది పడకుండా N45 న్యూస్ ఛానల్ నందు పనిచేటకు రిపోర్టర్స్ కావాలను మా ఫోన్ నంబర్ 9000005078. వెల్కమ్ టు N45 న్యూస్. పెద్ద శంకరపేట భోగి సంబరాలు చేసుకున్న కాలనీ వాసులు. పెద్ద శంకరపేట మండల కేంద్రంలోని ప్రియాంక కాలనీలో కాలనీ కమిటీ ఆధ్వర్యంలో కాలనీవాసులు భోగి పండుగను ఘనంగా జరుపుకున్నారు. పల్లెలు, పట్టణాల్లో భోగి మంటలు కాంతులు విరజిమ్ముతున్నాయి. తమ కష్టాలను తొలగించాలని ప్రజలు అగ్నిదేవుడిని ప్రార్థిస్తున్నారు.
తెల్లవారుజాము నుంచే భోగి మంటలతో ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ చిన్న పెద్ద సందడి చేస్తున్నారు. భోగి మంటలను మెచ్చతనం కోసం వేస్తారని భావిస్తారు. ధనుర్మాసంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటిని ఈ భోగి మంటల్లో వాడతారు. భోగి మంటల్లో ఎంతో ప్రాచీన సైన్స్ దాగి ఉందని, ఆవు పిడకలు వేయటం వల్ల గాలి శుద్ధి అవుతుందని, ఆక్సిజన్ అధికంగా విడుదలవుతుందని మన పండితులు చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు డాక్టర్ పనికుమార్, మల్లేశం, సతీష్ గౌడ్, రాజేశ్వరి మేడం, భాను గౌడ్, రామకృష్ణ, బాలకిషన్, దశరథ్, విఠల్ గౌడ్, ప్రవీణ్, అనిల్, కాలనీవాసులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. N45 న్యూస్ ఛానల్ నందు పనిచేయటకు రిపోర్టర్స్ కావాలను. మా ఫోన్ నంబర్ 9000005078. రాష్ట్రాన్ని ధ్వంసం చేయడమే సీఎం లక్ష్యం. కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, విజయనగరం, N45 న్యూస్ ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్. దేశంలో ఎక్కడే లేని విధంగా ప్రజా ఆస్తులను, వనరులను, ప్రాజెక్టులను ధ్వంసం చేసే ముఖ్యమంత్రి ఒక్క మన రాష్ట్రంలోనే ఉన్నారని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి పి అశోక్ గజపతిరాజు విమర్శించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా స్థానిక కోట దగ్గర ఎన్టీఆర్ విగ్రహానికి, మున్సిపల్ కాంప్లెక్స్, కాలనాయుడు మందిరం, అలాగే కలెక్టరేట్ దగ్గర ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి పార్టీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ, మేము నిర్మించిన విద్యా సంస్థలను కూడా తీసుకొని అడిగితే ఆంగ్ల పాఠశాలలు పెడతామని చెప్పడం సిగ్గుచేటని అన్నారు. రాజ్యాంగాన్ని భూమిపైకి తీసుకొచ్చిన అంబేద్కర్ ఆలోచననే, సంక్షేమాన్ని ప్రక్కన నెట్టారన్నారు. ఇప్పుడు భావితరాలకు మంచి పరిపాలన అందించే అవకాశం వచ్చిందని, దానిని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోసపాటి అదితి గజపతిరాజు, ఐవీపీ రాజు, పి ప్రసాదరావు తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చేసిన పనికి నివాళి అర్పించడము మా అదృష్టమని నేను భావిస్తా ఉన్నాను. తెలుగు వాళ్ళ కోసం, మన ఆత్మ గౌరవం కోసం, మన ఆత్మ గౌరవంతో పాటు అభివృద్ధి కోసం, రాష్ట్ర తెలుగు వాళ్ళ అభివృద్ధి కోసం, అలాగా సంక్షేమము. అంబేద్కర్ గారు వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ని ఆయన రాజ్యాంగంలో రచించి పోయినా
వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ అనేది భూమి పైన దింపింది నందమూరి తారక రామారావు గారు. ఆ కాన్సెప్ట్ ఆయన దింపారు, ఫెడరల్ స్ట్రక్చర్ కోసం కృషి చేశారు. ఆ ఫెడరల్ స్ట్రక్చరు రాజ్యాంగాన్ని భూమి పైన దింపేటప్పుడు అన్ని రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాలు ఒకటే కాదు, అన్ని రాష్ట్రాల్లో భారతదేశంలో ఆ వెల్ఫేర్ స్టేట్ కాన్సెప్ట్ వెళ్ళిపోయి దుర్భాగ్యుల్ని ఆదుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు గమ్మత్తుగా మన రాష్ట్రం తయారైంది. మన రాష్ట్రము ఓ తెలుగు రాష్ట్రంగా మనమందరూ అనుకున్నా, మన ప్రభుత్వం అనుకుంటుందని మాకు డౌట్ వస్తుంది. ఎందైతే ఎగ్జాంపుల్స్ చాలా ఇవ్వచ్చు, కానీ మనకి ఇక్కడే విజయనగరంలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రభుత్వం ఒకటే కాదు. మా స్వర్గీయ తండ్రి ఒక తెలుగు మీడియం స్కూలు వారి పూర్వీకులు చేస్తే దానికి ఒక పైసా కూడా ప్రభుత్వం ఖర్చు చేయదు, కానీ తీసేసారు ఇక్కడ తెలుగు మీడియం స్కూలు. మళ్ళీ కోర్ట్స్ మీరు రాజ్యాంగం వ్యతిరేకంగా, చట్టాన్ని వ్యతిరేకంగా మీరు ఇచ్చారు తీర్పులని రిస్టోర్ చేసి మేము వచ్చేసరికి మళ్ళీ అడగాం, నాయనా ఎన్నో వందల సంవత్సరాల నుంచి నడుస్తున్న ఇన్స్టిట్యూషన్స్ ఇవి తెలుగు వాళ్ళకి ఇవ్వండి అంటే మాకు ఇంగ్లీష్ మీడియం ఇస్తారట, తెలుగు మీడియం ఇవ్వరట. అయ్యా, దేశంలో ఎడ్యుకేషన్ పాలసీ చిన్నపిల్లలకి వారి మాతృభాషలో బోధించాలని భారతదేశంలో పాలసీ అది. గుజరాత్లో బోధించేది గుజరాతీలో, బెంగాల్లో బోధించేది బెంగాలీలో, తమిళనాడులో బోధించేది తమిళ్లో, పక్కన ఉన్న ఒడియాలో బోధిస్తారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తప్ప ఇంకా తెలుగు ఉండరాదని విశ్వ ప్రయత్నాలు చేయడము నాకు బాధాకరంగా ఉందని విషయము నేను మనవి చేస్తా ఉన్నాను. మనము మన భాష, మన సంస్కృతి మనం కాపాడాలి. దురదృష్టవశాత్తు చూస్తే ఒక్క సంవత్సరంలోనే గవర్నమెంట్ స్కూల్స్ అంటే మున్సిపల్ స్కూల్స్, పంచాయత్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ లో 6,50,000 మంది పిల్లలు ఒక్క సంవత్సరంలోనే తగ్గారంటే ఈ సైకో వారి మంత్రివర్గంతో పాటు భావితరాల్లో ఇంకో 10 సంవత్సరాలు పోతే భారతదేశంలో నిరక్షరాస్యత ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటేలోనే ఉంటుందని మనం గుర్తుంచుకోవాలి. దీన్ని అధిగమించాలి. మాకు ఎన్టీ రామారావు గారు అందరినీ చదివించాలని, అవకాశం లేని వాళ్ళని కూడా రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టారు. వాటిని చదివించడానికి బీసీలు, మహిళలు, మైనారిటీస్ అందరు, ఎస్సీ ఎస్టీస్ అందరు కలిసి బాగుపడాలి, సమాజంలో అందరు చదువుకోవాలని ఆయన ప్రయత్నించారు. వెళ్ళది జీవితం అనేది భవిష్యత్ కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేశారు.